ఇదైతే 1956 తర్వాత ఎవరైతే మహారాష్ట్ర నుంచి అక్కడికి వలసొచ్చారో ఆదిలాబాద్‌కి, ఆ లంబాడ వాళ్ళందరికీ కూడా ఈ ఎస్టీ సర్టిఫికేట్ చెల్లదంటూ కూడా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే 1950 ముందు నుంచి ఉన్నారో వారికి మాత్రమే ఈ ఏదైతే ఎస్టీ కేటగిరీ కిందకి వస్తారో మిగతా వారికి అందరూ కూడా ఎస్టీ కేటగిరీ రారంటూ కూడా హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో, దీని గురించి మనతో పాటు మాట్లాడనుకున్నారు కాంగ్రెస్ ఎక్స్ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఆహ్, ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాల గురించి ఏం చెప్తారు? ఏదైతే 1950 ముందున్న వారికి కేటగిరీ ఉంటుంది. తర్వాతకి వచ్చిన వారికి ఈ కేటగిరీ ఉండదంటూ కూడా చెప్పడం జరుగుతుంది. దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఆ కేసు వేరు. ఎందుకంటే మహారాష్ట్రకించి చవాన్ దేవానంద్ అని ఇచ్చోడా మండల్ బోత్ నియోజకవర్గం ఆదిలాబాద్ 3 సార్లు సర్పంచ్ అయిండు. అది మేజర్ గ్రామ పంచాయతీ. మేజర్ గ్రామ పంచాయతీ ఉంటే నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షునిగా నేను మా జిల్లా అధ్యక్షుడు అక్కడ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాదవ్ రెడ్డి నాయక్ తోటి కలెక్టర్కి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఏం చేశారంటే విచారణ జరిపి ఈయన ఫేక్ సర్టిఫికెట్ అని రద్దు చేయడం జరిగింది. ఈ దేవానంద్ అనేటైన చవాన్ దేవానంద్ అనేటైన హైకోర్టుకు ఆశ్రయించిండు. మేము పోలేవు, ఆయననే పోయిండు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఫస్ట్ ఇది చేసింది. ఈయన సెకండ్ డివిజన్ బెంచ్లో గిట ఈ సర్టిఫికెట్ చల్లదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ నాకు ఆ జడ్జిమెంట్ వచ్చే వరకు నేను ఏం చెప్పలేము, మేము ఏం చెప్పలేము.